విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కోట మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన విలక్షణమైన నటనతో తెలుగు, తమిళ, హిందీ సహా పలు భారతీయ భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు. కోట శ్రీనివాసరావుకు భార్య రుక్మిణి, కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున ఫిలింనగర్లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్ననాటి నుంచే నాటక రంగంతో సంబంధం ఉన్న ఆయన 1978లో ప్రాణం ఖరీదు సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. విలన్ పాత్రలు, హాస్య పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆహనా పెళ్ళంట, గణేష్, ప్రతిఘటన సహా పలు సినిమాల్లో ఆయన సినిమా కెరీర్లో మైలురాళ్లు. సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశారు. కోట తండ్రి సీతారామాంజనేయులు వైద్య వృత్తిలో కొనసాగారు. అదే దారిలో కోట కూడా వైద్య విద్యను అభ్యసించాలని భావించారు. అయితే నటనపై ఉన్న ఆకర్షణతో చివరకు నాటక రంగం వైపు మళ్లారు. కోట శ్రీనివాసరావు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నటనపై అపారమైన ప్రేమతో ముందుకు సాగారు. కోట శ్రీనివాసరావు నటనలోని హావభావాలు, వాక్చాతుర్యం, తనదైన మాటల పలుకుబడి ఆయన్ను ప్రత్యేకంగా నిలిపాయి. పాత్రలో లీనమైపోయే విధానం, డైలాగ్ డెలివరీలో ఉన్న ఓరియంటేషన్ సినీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. 2003లో సామి చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలకు ప్రవేశించి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందారు. 2018లో వచ్చిన కాతాడి ఆయన చివరి తమిళ చిత్రం. 1987లో ప్రతిఘాత్ ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టారు. 2016లో వచ్చిన భాగి ఆయన చివరి హిందీ సినిమా. రామ్ గోపాల్ వర్మ తీసిన సర్కార్ సినిమాలో కోట నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. 1997లో లేడీ కమిషనర్ ద్వారా కన్నడ చిత్రాల్లోకి అడుగుపెట్టారు. 2023లో విడుదలైన కబ్బా ఆయన చివరి కన్నడ చిత్రం. తెలుగులో చివరిగా ఆయన సువర్ణ సుందరి సినిమాలో కనిపించారు. కోట శ్రీనివాసరావు నట జీవితంలో ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. 2015లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో గౌరవించింది. అలాగే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9 నంది అవార్డులు కూడా అందుకున్నారు. కోట శ్రీనివాసరావు నటనతో పాటు రాజకీయాల్లోనూ కొంతకాలం రాణించారు. క్రియాశీలక పాత్ర పోషించారు. 1990లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సినిమాల్లో తనకు మంచి జోడుగా పేరున్న బాబుమోహన్ కూడా అదే సమయంలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బాబుమోహన్ మంత్రి అయ్యే వరకు ఇద్దరు అసెంబ్లీలో ఒకే దగ్గర కూర్చునేవారు. ఆయన చేయలేని క్యారెక్టర్ మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయండి. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరణం విచారకరమన్నారు. సుమారు 4 దశాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోతాయని సీఎం చంద్రబాబు అన్నారు.
ఆయన మృతి తెలుగు సినీ రంగానికి లోటని పేర్కొన్నారు. 1999లో విజయవాడ నుంచి కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. తెలుగు తెరపై ప్రతి నాయకుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారని అన్నారు. తెలుగు భాష యాసపై ఆయనకు మంచి పట్టు ఉందన్నారు. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మా ఇక్కడ మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది, నాకు అని చాలా ఇది చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. నాకు అలాంటి వ్యక్తి అది ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు, ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ, కోట శ్రీనివాస్ పార్థివ దేహాన్ని చూసిన నటుడు బ్రహ్మానందం భావోద్వేగానికి గురయ్యారు. వారు ఇద్దరు కలిసి రోజుకు 18 గంటలు పనిచేసేవారని, ఇక కోట లేరనే వార్తను జీర్ణించుకోలేనని కన్నీటి పర్యంతమయ్యారు. అరే ఒరే అని పిలుచుకునే వాళ్ళమని, నటన ఉన్నంతకాలం కోట సినీ ఇండస్ట్రీలోనే చిరస్మరణీయంగా ఉంటారని బ్రహ్మానందం తెలిపారు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్త తెలుసుకున్న బ్రహ్మానందం హుటాహుటిన తన నివాసానికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో కోట శ్రీనివాసరావు ఇంటికి చేరుకోగానే ఆయన మృతదేహం వద్దకు వెళ్లి బోరున ఏడ్చారు. ఈ క్రమంలో కోట మృతదేహానికి నటుడు బ్రహ్మానందం నివాళులర్పించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కోట శ్రీనివాసరావు తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందాన్ని ఓదార్చారు. అనంతరం కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం చాలా సినిమాల్లో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో అహనా పెళ్ళంట, మాయలోడు, త్రినేత్రుడు, ధర్మక్షేత్రం, బాలగోపాలుడు మరియు రాయుడు ఇలా చాలా సినిమాల్లో వారిద్దరూ కలిసి నటించారు. ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజపోతుంది, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు.
హింస విధ్వంసం వైసీపీ పాలన అని టీడీపీ నేతలు బోడే ప్రసాద్, కొనకళ్ళ నారాయణ ధ్వజమెత్తారు. సమాజంలో ఇష్టారీతిన హింసను ప్రోత్సహించే విధంగా పేర్ని నాని మాట్లాడారన్న నేతలు ఇలాంటి వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయాలని కోరారు. వైసీపీ నేతలు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా దక్కకుండా ఘోరంగా ఓడించారని, అయినా వారికి బుద్ధి రావటం లేదని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో కొనకళ్ళ నారాయణ మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కనీవిని ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వానికి అత్యంత అధిక మెజారిటీతో అధికారాన్ని ప్రజలిచ్చారని ఉద్ఘాటించారు కొనకళ్ళ నారాయణ. వైసీపీ నేతలు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రప్పా రప్పా చీకట్లో కన్ను కొడితే పనైపోవాలని, తలలు లేచిపోవాలని మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. మాజీ మంత్రిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పేర్ని నాని ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా మాట్లాడాలని, కానీ హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు కొనకళ్ళ నారాయణ. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించారని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఏపీని అవినీతిమయంగా, అరాచకంగా మార్చారని ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేసి హత్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అది వైసీపీ సంస్కృతిని అందుకునే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారని కొనకళ్ళ నారాయణ పేర్కొన్నారు. వాళ్ళ రాయలసీమలో ఫ్రాక్షనిజాన్ని అణిచివేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. మా ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ ఆయన ఎప్పుడు కూడా వార్నింగ్ ఇస్తారు. మీరు ప్రజాస్వామ్యానికి పరిరక్షణగా ఉండాలి తప్ప ప్రజాస్వామ్యం పరిధి దాటితే మాత్రం మిమ్మల్ని నేను కూడా క్షమించను అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అదుపులో పెట్టి ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనే దాన్ని ఒక ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దుతాడైనా. మీ జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇవాళ ప్రభుత్వంలో అవినీతిమయమైపోయింది, అరాచకమైపోయింది. మీరు ఏనాడు కూడా అనేక దాడులు జరిగి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులను కూడా హత్య చేశారు దారుణంగా. మీ సంస్కృతి అది. మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజలు మీ పట్ల ఎటువంటి తీర్పు ఇచ్చారనేది వాళ్ళ యావత్ భారతదేశానికి తెలుసు. పేరుని నాని బందర్లో ఎన్ని అభియోగాలు ఉన్నాయి నీ మీద, ఎన్ని నేరాలు చేశావు, గోడౌన్లో బియ్యం ఏమైపోయినాయి, ఇవాళ రోజున రంగనాయక గుడి 10 ఎకరాల స్థానం, దానికి ఏం సమాధానం చెప్తావు? బీచ్ పక్కన ఉన్న గుడిసెలు తగలబెట్టారు, దానికి ఏం సమాధానం చెప్తావు? నీ దగ్గర దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇవాళ రోజున తమ్మనవారి సత్రంతో 1000 గజాల స్థలాన్ని నీ అయామతో ఆక్రమించుకున్నారు. అది ఎవరైనా లేని వారికి పిండ ప్రదానం చేసుకోవడానికి వినియోగించినటువంటి స్థలం. అది పూర్వీకులు ఎవరో దానం చేస్తే ఆ స్థలాన్ని కూడా మీరు ఆశపడ్డారు. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రప్పా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి, సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి, లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే, ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు ఆషాఢమాస సారె సమర్పణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలోని కొత్తపేట, గొల్లపాలెం గట్టు నుండి పట్నాల రమణ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మకు సారె తీసుకువెళ్లారు. తొలుత గొల్లపాలెం గట్ట నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూలు, రకరకాల పండ్లు, వివిధ రకాల స్వీట్లు, చీర సారెలతో అంగరంగ వైభవంగా జై దుర్గా, జై జై దుర్గా అంటూ దుర్గమ్మ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి వరకు నడుచుకుంటూ వెళ్లి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు సారెను సమర్పించారు. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మకు ఆషాఢమాసం సందర్భంగా 1 టౌన్ కొత్తపేట, గొల్లపాలెం గట్టు మహిళలు పవిత్ర సారె సమర్పించారు. అంతకుముందు కొత్తపేట, గొల్లపాలెం గట్టు వద్ద పట్నాల రమణ ఆధ్వర్యంలో మహిళలు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూలు, రకరకాల పండ్లు, వివిధ రకాల స్వీట్లు, చీర సారెలతో అంగరంగ వైభవంగా జయ దుర్గా, జయ జయ దుర్గా అంటూ దుర్గమ్మ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి వరకు శోభాయాత్రగా తరలి వెళ్లారు.
భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు సారును సమర్పించారు. అనంతరం పట్నాల రమణ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా గొల్లపాలెం గట్టు వాసులు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది నుంచి దుర్గమ్మ సారె సంబరం గ్రూపు పేరుతో అమ్మవారికి సారె సమర్పించామని పేర్కొన్నారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి సారె సమర్పించామని తెలిపారు. జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలిస్తే మదిలో కోరిన కోరికలు తీరుతాయని గొల్లపాలెం గట్టు మహిళలు చెప్తున్నారు. జై మురుగుల అమ్మకి జై, మూలపట్టమ్మకి జై, అమ్మకి జై, దుర్గా భవానికి జై. మేము గొల్లపాలెం కట్టండి, మాది అమ్మవారి సారి మొదలెట్టిన కాంచి మేము కూడా అమ్మవారికి సారిస్తున్నాం. గత 7 సంవత్సరాలు అమ్మవారి సారి మొదలెట్టి మేము గొల్లపాలెం గట్టు నుంచి కూడా 7 సంవత్సరాల నుంచి సారిస్తున్నామండి. మా గొల్లపాలెం గట్టు ఈ గట్టు మొత్తం సహకారంతో అందరం కలిపి ఒక ఇంటిగా ఒక కుటుంబంగా బయలుదేరి అమ్మవారి కొండకి సారి ఇవ్వడం జరుగుతుందండి ప్రతిసారి. జై భవాని. మేము 7 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 7 మా వాడకట్లోని బయట అందరం కలిపి సరదా చేసుకుంటున్నామండి సంతోషంగాను. ఇప్పుడు ఈ గ్రూప్కి పేరు పెట్టుకున్నామండి, దుర్గమ్మ సారి సంబరం గ్రూప్ అని పెట్టుకున్నామండి ఈ సంవత్సరం నుంచి. అలాగే నేను మాకు సంవత్సరం తల్లి కలగజేస్తే అలాగా చేసుకుంటాం. ఈ గొల్లపాలెం గట్టు సారీ తీసుకెళ్తే పట్నాల రమణ గారు వాళ్ళు 7 సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నారండి. మేము అందరం సహకారంతో అందరం ఒక ఇంటిగా తీసుకెళ్తామండి. మేము వెళ్తున్నాం, సంతోషంగా పోతున్నాం. అందరూ బాగా జరగాలి, ఆ తల్లికి బాగా జరగాలి, ఆ దయ్యే చూపించుకోండి, ఆ తల్లే చూసుకుంటుందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సహా వేర్వేరు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సహా వేర్వేరు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లపై సీఎం వారితో చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ తదితరులతో సీఎం తన ఢిల్లీ పర్యటనలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి కూడా ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చర్చలు జరపనున్నారు. 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరగనున్న మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. 16వ తేదీన కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి మన్సుఖ్ మాండవీయతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం నార్త్ బ్లాక్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం భారత పరిశ్రమల సమైక్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. 17వ తేదీ ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతి బయలుదేరుతారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలకు కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించారు. ఏపీలోని 5 నగరాలకు అవార్డులు రావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలకు కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించారు. ఏపీలోని 5 నగరాలకు అవార్డులు రావటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రం కనపరిచిన ప్రతిభకు పురపాలక శాఖ, జిల్లాల కలెక్టర్లు, పురపాలక కమిషనర్లు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, పౌరులకు అభినందనలు తెలిపారు. ఈ అవార్డులు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర మిషన్ ప్రభావాన్ని మరింత ప్రత్యేకంగా చూపుతున్నాయని సీఎం పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖ నగరం దక్కించుకుంది. రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డుకు రాజమహేంద్రవరం ఎంపికైంది. స్వచ్ఛ సూపర్ హిట్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి.
ప్రతిరోజు ఉరకలు పరుగుల యాంత్రిక జీవనంలో పడి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తుంటాము. దీని ఫలితంగా హఠాత్తుగా సంభవించే ఆరోగ్య సమస్యల వలన ప్రాణాలే కోల్పోయే ప్రమాదం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన విజయవాడ నగరం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఒక బృందంగా ఏర్పడి కృష్ణమ్మ ఒడిలో 1 గంట పాటు ఈత ద్వారా వ్యాయామాన్ని చేస్తూ రోగనిరోధక శక్తి పెంపొందించుకుంటున్నారు. నగరాల్లో నివసించేవారు బతుకుబండి లాగాలంటే క్షణం తీరిక లేకుండా ఉద్యోగం, వ్యాపారం లాంటివి తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నిద్ర లేచిన నుంచి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఆరోగ్య పరిరక్షణపై కొంత అశ్రద్ధగా వహిస్తాం. తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి ఏరికోరి ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. సరదాగా కాసేపు ఈత కొడితే 90% వ్యాయామం పూర్తయినట్లే. కీళ్లు, కండరాలు, నరాలు బలపడి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన విజయవాడలోని కొంతమంది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఒక బృందంగా ఏర్పడి కృష్ణానది తీరంలో ప్రతిరోజు సాయంత్రం 1 గంట పాటు ఈత కొట్టడం అలవాటు చేసుకుంటున్నారు. గతంలో ఉద్యోగం, ఇంట్లో సమస్యలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవాళ్లమని, ప్రతిరోజు ఈత కొట్టడం ద్వారా రోగనిరోధక శక్తిని పెరిగి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నట్లు తెలిపారు. మానసిక ఆరోగ్యంపై ఈత ప్రభావం అపారమైందని అన్నారు. తప్పకుండా ఈత కొట్టడం వల్ల మానసిక స్థితి మెరుగుపడటంతో పాటు విశ్రాంతి లభిస్తుందని చెప్తున్నారు. ఆందోళన, నిరాశను తగ్గిస్తుందని తెలిపారు. సాధారణంగా వ్యాయామం కంటే ఈత మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈత కొట్టడం వల్ల బాడీలో మొత్తం కొవ్వు కరిగి మంచి శరీర ఆకృతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ప్రతిరోజు 1 లేదా 2 సార్లు క్రమం తప్పకుండా ఈత కొట్టడం వల్ల గుండె, ఊపిరితిత్తులకు మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రోస్టేట్ సంబంధిత సమస్యల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ వాకథాన్ నిర్వహించినట్లు సుజికాన్ 2025 ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సివి సతీష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసరనేని తెలిపారు. ప్రోస్టేట్ సమస్యలకు పలు ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. నవీన చికిత్సా విధానాలు, సాంకేతిక సంపత్తి ద్వారా మెరుగైన ఫలితాలను సాధించగలుగుతున్నామని వివరించారు. విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనైటో యూరినరీ సర్జన్స్ ఆధ్వర్యంలో ప్రశాంత్ హాస్పిటల్ కేంద్రంగా నిర్వహిస్తున్న సుజికాన్ 2025లో భాగంగా ప్రోస్టేట్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాక్థాన్ నిర్వహించారు. ఎయిమ్స్ నుంచి సీకే కన్వెన్షన్ వరకు మొత్తం 2.5 కిలోమీటర్లు సాగిన ఈ యాత్ర విజ్ఞానదాయకంగా జరిగింది. ఈ వాక్థాన్ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమన్నా సింగ్, ఏఎస్యు ప్రెసిడెంట్ డాక్టర్ చెంగల్ రాయన్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజికాన్ 2025 ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సివి సతీష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసరనేని మీడియాతో మాట్లాడుతూ 36వ సాధారణ యూరాలజిస్ట్స్ అసోసియేషన్ వార్షిక సదస్సు సుజికాన్ 2025 యూరాలజీ చికిత్సా రంగంలో కీలక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది యూరాలజిస్టులు ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారని తెలిపారు. ప్రధాన యూరాలజికల్ సబ్ స్పెషాలిటీల్లో 50కి పైగా శాస్త్రీయ సెషన్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాస్టర్ క్లాసులు, ఆచరణాత్మక అభ్యాసంతో సహా 8 కేంద్రీకృత ఉప స్పెషాలిటీ సమావేశాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ కాసరనేని, కోశాధికారి డాక్టర్ జే అజయ్ కుమార్, సైంటిఫిక్ కమిటీ ఇన్ఛార్జి డాక్టర్ పి శ్రీమన్నారాయణ, సాగస్ ఏపీ తెలంగాణ కార్యదర్శి డాక్టర్ జి శ్రీనివాసరావు, వాగస్ అధ్యక్షుడు డాక్టర్ జి రవిశంకర్, సుజికాన్ 2025 చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ శ్రీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Symptoms, some of them it might not produce symptoms. Now this is very important because if it doesn't produce symptoms, you need a screening with a neurologist. If it produces symptoms, obviously you'll be there to a doctor. Okay, you may have a difficulty in passing urine. You may feel there is a difficulty in initiating to pass an urine. Or there are times you might feel that when I was very young, I was passing urine very comfortably. Nowadays I am not. And there is a chance that you might get up in the night also. You may have an urgency to pass urine. Now, these are symptoms which say there is something happening in your urinary passage. There is something blocking your passage, something giving trouble in your passage. This is something which will have to make you go to a doctor, preferably a neurologist. Now, this is the awareness which we want to give it to you. సుజికాన్ 2025 దాదాపుగా 1000 మంది యూరాలజిస్టులు ఇండియా నలుమూలల నుంచి ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది దాదాపుగా యుఎస్ఐ అంటే యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో బిగ్గెస్ట్ జోనల్ కాన్ఫరెన్స్గా చరిత్ర సృష్టించడం జరిగింది.
ఈ బీపీహెచ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో డాక్టర్ చెంగల్ రాయన్ గారు, డాక్టర్ అవడియప్పన్ గారు, డాక్టర్ భరద్వాజ్ గారు, అట్లాగే సింగ్ గారు, ఎయిమ్స్ డైరెక్టర్ సింగ్ గారు పాల్గొనడం జరిగింది. ఈ వాకథాన్లో ముఖ్యంగా వాకర్స్కి వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తానే జరిగింది. అట్లాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా సరి చేసుకోవచ్చు, అట్లాగే ఎప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాలి, అట్లాగే దీంట్లో ఉన్న వేరియస్ ట్రీట్మెంట్స్, మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, సర్జికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన మిస్ట్ అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే ఆపరేషన్ లేకుండా అట్లాగే మందులు లేకుండా వచ్చిన ట్రీట్మెంట్ల గురించి కానీ అవగాహన అనేది పెంచడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన మొత్తం 29 మంది ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నది వారి ప్రధాన డిమాండ్. వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్మెంట్ సమయంలో లాభాలు కల్పించాలని, ప్రమాద బీమా సదుపాయం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13,000 మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొంటున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు స్పష్టంగా తెలిపారు. నిలబడి ఈరోజు పంపులు వదులుతూ ఉన్నారు. పని భారం పెరిగిపోతూ ఉంది. ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలని చెప్పి ఈరోజు ఒక పైప్ పగిలిపోతే, కరెంటు పోతే ఎన్నో సమస్యలు అనేది కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్ని ఈరోజు ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు స్వచ్ఛాంధ్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కి కూడా అవార్డులు వచ్చాయి. అవార్డులు ప్రభుత్వానికి చాలీచాలని జీతాలు ఈరోజు అర్ధాకలతో కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు స్కూల్ ఫీజులు కావచ్చు, వైద్య ఖర్చులు కావచ్చు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ట్రావెల్ అలవెన్స్ కావచ్చు, ఇంటెద్దు కావచ్చు, పాల బిల్లులు కావచ్చు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రభుత్వం తక్షణమే కార్మికుల జీతాలు పెంచాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.